ఇంతమంది మర్దలతో చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో అలాంటి అబ్బాయిలు దొరకడం చాలా కష్టం. అన్న ఫ్యామిలీని మెయింటైన్ చేస్తాడు, మౌని వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేసి మౌనికి ఏం తక్కువ లేకుండా చూసుకుంటాడు. నా లైఫ్ లోనే అలా అవ్వకూడదు అని చెప్పి అంత స్ట్రాంగ్ గా నేను పట్టుకొని ఉన్నా. కానీ వీళ్ళందరూ టార్చర్ అనిపిస్తుంది. కానీ అది రియాలిటీ చెప్పాలంటే అది ప్రేమ. ఈ సింబల్ చూపిస్తుంది ఎట్లా ఇక్కడ మా లవ్ లేడీ కాబట్టి హ్యాపీ బర్త్డే మై లవ్. ఏమైనా తప్పుగా మాట్లాడున్నా లేకపోతే నీతో తప్పుగా బిహేవ్ చేస్తున్నా సారీ. వల్ల ఏమైనా అని చెప్పేసి ఆలోచిస్తే లేదు, నాకు నీ వల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ నాకు బర్త్డే చేసుకోవడం ఇష్టం లేదని చెప్తున్నాడు. కానీ నిజం చెప్తున్నాను నాగార్జున, నువ్వు బర్త్డే చేసుకోకపోవడం వల్ల నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఈ 3-4 రోజుల నుంచి కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నాడు. వాడి మైండ్ కూడా ఏం బాగాలేదు. ఏమున్నా మన ఇద్దరు మంచిగా ఉందాం. నేను ఒకటే చెప్తున్నా, నాకైతే నువ్వు లేకపోతే నాకు లైఫే లేదు, నిజంగా చెప్తున్నా. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమణి ఆఫీషియల్. సో గైస్ ఇప్పుడు బర్త్డే అని చెప్పు. గైస్ బర్త్డే బాయ్ లేడు, కొన్ని రీజన్స్ ఉన్నాయి. బర్త్డే పెళ్ళాం ఉంది గైస్. బర్త్డే బాయ్ లేడు కాబట్టి అందుకే నేను సెలబ్రేషన్ చేస్తున్నాను. మీరు చెల్లెలు కాబట్టి ఇప్పుడు తీయాలనా? అది కాదు, ఇట్లా తిప్పాలే. తిప్పి ఆగు, కంగారొద్దు. ఇంతమంది మర్దలతో అంటే మధ్యలో కాదు పిచ్చిదానా, మధ్యలో అన్నది అది కూడా మధ్యలో కాదు, అవును మర్దల్ ఇంతమంది మర్దలతో చేసుకుంటారు. మర్దలు ఎందుకంటే మర్దలు కూడా మొగుడితో సమానం అంటారు, అంటే రంగు మొగుడు అంటారు. అందుకే ఇంతమంది చేస్తున్నాను. అందుకే ఇప్పుడైతే ఫస్ట్ కేక్ కట్ చేద్దాం. ఎందుకు ముగ్గురం కట్ చేయాలి. అప్పుడేనా అయిపోయిందా? ఏమైనా మాట్లాడు మా అన్న గురించి, నాగన్న గురించి ఏమైనా మాట్లాడొచ్చు కదా. సరే ఆగండి, నాగార్జున గురించి నేను తర్వాత చాలా విషయాలు మాట్లాడాలి. చాలా అంటే చాలా చాలా ఉండే మైండ్ లోని. కాదు, చాలా అంటే బయటికి చెప్పుకోలేనంత బాధ కూడా లోన బోల్డ్ ఉంది. ఈరోజు అదంతా కక్కేస్తా. మీరు ఏం అనుకోకండి, ఏంటి ఇలాగో మాట్లాడుతున్నా ఇలా ఉంటా. ఇది రియాలిటీగా నేను మాట్లాడుతున్నా. ఎంగేజ్మెంట్ అయింది కదా, మంచిగా ఉండకుండా మంచిగా మా అంత మంచిగా ఎవ్వరు ఉండరు. నిజం చెప్తున్నా, ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంటాం, గొడవలు పడినప్పుడు మాత్రమే కొద్దిగా మెంటల్ వస్తూ ఉంటుంది వాడికి. తర్వాత నీవు తగ్గను, తర్వాత ఇద్దరు తగ్గాక ఆ గొడవ మాట్లాడుకుని ఆ గొడవ పెద్దదైపోతుంది. చెప్పానా, ఇప్పుడున్న జనరేషన్ లో నగన్న లాంటి అబ్బాయి దొరకడం చాలా కష్టం. అది మాత్రం ఇప్పుడు చెప్తాను. అట్లా కాదు అన్న, నాకు కూడా గ్రేటే యాక్చువల్ గా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో అలాంటి అబ్బాయిలు దొరకడం చాలా కష్టం. అన్న ఫ్యామిలీని మెయింటైన్ చేస్తాడు, మౌని వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేసి మౌనికి ఏం తక్కువ లేకుండా చూసుకుంటాడు. ఇంకొకటి ఏమంటే మౌని టార్చర్ చేస్తుంది అన్నని. ఇంకొకటి ఏమంటే ఇంత జెన్యూన్ అమ్మాయి దొరకడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో అబ్బాయిల మైండ్ అయినా చేంజ్ అవ్వచ్చు, అమ్మాయిల మైండ్ అయినా చేంజ్ అవ్వచ్చు. అట్లా అవ్వద్దు అని 24 hours అన్నకు ఫోన్లు చేసి సాగుగొట్టి దొబ్బి అన్న రక్తం దాగేసి అన్న అందుకే అంత బొక్క చెప్పవా? ఒక కాళ్ళు ఒక డైలాగ్ కొట్టండి. కేక్ కట్ చేయడం కాదు, అది మాటలు చెప్తుంది. మొన్న ఏం డైలాగ్ కొట్టినావు చెప్పవా? అంత రక్తం తాగే కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన అనుకోని చెప్పి మాట చెప్పవా? అది నేను అన్న, ఎందుకు అన్న రక్తం తాగుతున్నావు, ఇప్పుడైనా ఎంగేజ్మెంట్ చేసుకున్నా అట్లా చెయ్యకమోని అందుకే చిన్నగైనాడు అన్న అని చెప్పిన. అంటే అట్లా రక్తం తాగినాను కాబట్టి ఈ వరకు లాక్కొని వచ్చినాను, లేకపోతే దొరికేవాడు కాదు నాకు అని చెప్పి.
ఇంకో నాగార్జున నాకన్నా ముందు చాలా మంది అమ్మాయిలు లవ్ చేశాడు ఒక ఇద్దరిని. ఆ ఇద్దరు లైట్ తీసుకున్నారు, కానీ నేను అట్లా లైట్ తీసుకోలేదు. అండ్ అందరూ అనుకుంటారు టార్చర్ అని, కానీ నిజం చెప్పాలంటే నా కళ్ళ ముందు జరిగినవన్నీ చూసి నా లైఫ్ అలా జరగకూడదు, నేను నా లైఫ్లోనే అలా అవ్వకూడదు అని చెప్పి అంత స్ట్రాంగ్గా నేను పట్టుకొని ఉన్నా. కానీ వీళ్ళందరూ టార్చర్ అనిపిస్తుంది, కానీ అది రియాలిటీ చెప్పాలంటే అది ప్రేమ. ఈ సింబల్ చూపిస్తుంది ఎట్లా బ్లాస్ట్ చేస్తున్నావు అక్క. ఎంత క్రాకర్ అది వెలిగించడం కూడా బ్లాస్ట్ అంటారా అనే. క్రాకర్స్ లేకపోతే మరి ఎట్లానా? నువ్వు నా మూతి మీద పెట్టే ఏ మౌని దూరం నుంచి కొట్టు, కేక్ మీద పడి పాట పాడండి. అందుకే నా జుట్టు కాపాడిన ఇట్లా అనుకోని. ఇక్కడ మా లవ్ లేడు కాబట్టి హ్యాపీ బర్త్డే మై లవ్. మేము ఉన్నాం కదా మరదల్లో, మేము తిన్నా అన్న తిన్నా ఒకటే. ఈవేళ తినింది ఫస్ట్ చెప్పినా కదండి. చిటి అది ఈరా. హ్యాపీ బర్త్డే రావనా. చిన్నది చిన్నది అంట, చిన్నది అది పెట్ట పెద్దదే కావాలా? బలిముక్క పెట్టు. బర్త్డే అయితే సెలబ్రేషన్ చేస్తాను. అందరినీ ఎందుకు పంపించానంటే నేను ఎవరైనా ఉంటే మాట్లాడలేను కాబట్టి, అందుకే వాళ్ళు అందరిని వెళ్ళమన్నాను. గైస్ ఏంటంటే నాగార్జునకి బర్త్డే చేసుకోవడం ఇష్టం లేదు, కానీ అది ఏ రీజనో నాకు తెలియదు. ఒకవేళ నా వల్లే వాడు బర్త్డే చేసుకోలేకపోతే నా వల్ల రీజన్ అయితే మాత్రం నాకు సారీ, నేను ఏమైనా తప్పుగా మాట్లాడున్నా లేకపోతే నీతో తప్పుగా బిహేవ్ చేస్తున్నా సారీ. నా వల్ల నువ్వు బర్త్డే చేసుకోకుండా ఎంతవరకు ఉన్నావు. అసలు ఎంగేజ్మెంట్ అయ్యాక ఫస్ట్ బర్త్డే వచ్చింది, ఎంత గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాను, కానీ ఎనీవే అది ఏం జరగట్లేదు. నేను చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాను. ఒక పక్క నన్నే బాధ పెట్టియట్లేదు, అటుపక్క మీ అమ్మయ్యలకు కూడా బాధ పెట్టిస్తున్నావు. ఆంటీ స్వప్న సారీ, ఎందుకంటే మీ అన్నయ్య నా వల్ల చేసుకోలేకపోతున్నాడో మరి అది ఏ రీజనో నాకు తెలీదు, అందుకే కాబట్టి మీకు సారీ చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే తనకి లోన్ ఏముందో తెలీదు, బయటికి చెప్పని నేను చాలా వరకు రిక్వెస్ట్ చేశాను, అన్నీ చేశాను, కానీ తను ఏమీ కక్కట్లేదు. నేను అడిగినంత వరకు అడిగాను, కానీ తనకి ఏమని అంటున్నాడంటే అందరితో నా ఎంగేజ్మెంట్ అవ్వకుండా ముందు నుంచి బర్త్డే చేసుకోవడం ఇష్టం లేదు, నాకు బర్త్డే చేసుకోవడం ఇష్టం లేదని చెప్తున్నాడంట. పోలే నా రీజన్ వల్ల ఏమైనా అని చెప్పేసి ఆలోచిస్తే లేదు, నాకు నీ వల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ నాకు బర్త్డే చేసుకోవడం ఇష్టం లేదని చెప్తున్నాడు. కానీ నిజం చెప్తున్నాను నాగార్జున, నువ్వు బర్త్డే చేసుకోకపోవడం వల్ల నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఎంగేజ్మెంట్ అయ్యాక ఫస్ట్ బర్త్డే అంటే ఎవరికైనా ఒక ఫీల్ ఉంటుంది, అమ్మో నా బాయ్ ఫ్రెండ్ అంటే కాబోయే హస్బెండ్కి మంచిగా చెయ్యాలి, మంచిగా నేను నా వరకు నేను చాలా ప్లాన్ చేసుకున్నాను, కానీ నువ్వు వద్దు నాకు అన్నీ ఆపే అని అంటుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అలాగే ఎందుకు ఇతను ఇలా చేస్తున్నాడా, ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. పోన్లే నీకు చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేను ఎంతవరకు రిక్వెస్ట్ చేశాను, కానీ నువ్వు వద్దు అంటున్నావు కాబట్టి నేను ఇంకేం చేయలేను. కానీ ఈ బర్త్డే ఇలాగ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ బర్త్డే అయినా గట్టిగా మంచిగా చేసుకుందాం, మంచిగా హ్యాపీగా ఉందాం. ఇంకొకటి గైస్, మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయినా కొన్ని రోజులకి చాలా గొడవలు అవుతున్నాయి, ఏమో మరి తెలీదు. అందరూ దిష్టి పెట్టడం వల్ల మరేమో తెలియదు, మా అమ్మలు కూడా అదే అంటున్నారు, మీ ఇద్దరికి దిష్టి తగిలినట్టుంది అందుకే ఇలా గిడవలు అవుతున్నాయి అంటున్నారు. కానీ ఎంగేజ్మెంట్ అయ్యాక ఎవరికైనా గొడవలు అవ్వకుండా మంచిగా ఉంటాం. మేము కొంతవరకు మంచిగా ఉన్నాం, ఈ 3-4 రోజుల నుంచి కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నాడు, వాడి మైండ్ కూడా ఏం బాగాలేదు. అందుకే స్టోరీలు కూడా ఎవరిది మెన్షన్ చేయలేకపోతున్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు వాడు. ఎనీవే నాగార్జున, నేను ఒకటే చెప్దాం అనుకుంటాను కెమెరా ముందు, నేనైతే నీ వల్ల అయితే నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను, నా హ్యాపీనెస్ అయితే నీతోనే, అంతేగాని తప్ప నేను వేరే రీజన్స్ నాకేం లేవు, నీకు వేరే రీజన్స్ ఉన్నాయో లేవో నాకు తెలియవు. కానీ ఎన్ని గొడవలు ఉన్నా ఏమున్నా మన ఇద్దరు మంచిగా ఉందాం. నేను ఒకటే చెప్తున్నా,
నాకైతే నువ్వు లేకపోతే నాకు లైఫే లేదు, నిజంగా చెప్తున్నా. నేను అందరిలాగా ఫేక్గా నాకు నటించడం రాదు నాగార్జున. అంటే అందరి ముందు లవ్యూలు బుజ్జిలు కన్నలు నాన్నలు అని చెప్పుకొని నేను నటించలేను. ఏదైనా మనసులో ఉన్నది మనసులోనే బయటికి కక్కేస్తాను. అది నీకు నచ్చలేకపోతుందేమో. ఇక్కడ నుంచైనా మంచిగా ఉండి ప్రశాంతంగా నువ్వు నేను మంచిగా ఉందాం, వీడియోస్ కొట్టుకుందాం. నేను నీ దగ్గరే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను. నేను మంచి వీడియోలు కొట్టుకుని హ్యాపీ చేసుకుందాం. ఎనీవే హ్యాపీ బర్త్డే మై లవ్. ఈ బర్త్డే ఇలాగ అయిపోయింది, నెక్స్ట్ బర్త్డే అయినా మంచి చేసుకుందాం. ఇంకోటి ఇంకా బోల్డ్ ఉంది. ఈ ఒక్క బర్త్డే ఇలా ఇంకా నువ్వు హ్యాపీగా ఉండి నన్ను హ్యాపీగా ఉంచు. ఇంకొకటి ప్లీజ్, మా ఇద్దరికి అందరూ ఏంటి చేసుకోరు అనే పర్సన్స్ అందరూ చేసుకున్నామని చాలా వరకు కళ్ళేసి దిష్టేస్తున్నారు. ప్లీజ్ మేము మంచిగా ఉండాలనుకుని మొక్కుకోండి. మాకు కొన్ని రీజన్స్ వల్ల మేమిద్దరం తన బర్త్డే కూడా చేసుకోవట్లేదు, అందుకే మేము చేయలేకపోతున్నాను. ఓకే, ఇక్కడ నుంచి అయినా మంచిగా ఉండేటట్టు బ్లెస్ చేయండి గైస్. నాగార్జున కామెంట్లలో అందరూ హ్యాపీ బర్త్డే పెట్టండి. ఓకే, బాయ్.